నమస్తే, మనము ఆర్ట్స్ కాలేజ్ ముందు ఉన్నాము. ఓయూలో ఆర్ట్స్ కాలేజ్ అనేది ఇక్కడ వస్తే ఒక ఉద్యమ స్ఫూర్తిగా కనిపిస్తుంది. ఇక్కడి నుంచే చాలా మంది ఒక ఉద్యమకారులు కావచ్చు, లేకపోతే ఒక విశ్లేషణ అంటే తెలంగాణకు సంబంధించినటువంటి ఒక విశ్లేషణకు సంబంధించి మొత్తం ఇక్కడనే వాళ్ళు విశ్లేషిస్తూ ఉంటారు. అంటే ఏం జరుగుతుంది తెలంగాణలో, తెలంగాణ భవిష్యత్తు ఎటు పోతుంది, దాన్ని ఎలా మార్చాలి. గతంలో చూసాము అంటే ఇక్కడి నుంచి ఉద్యమాలు మొదలయ్యాయి. అదేవిధంగా ఎవరు నచ్చలేదు అంటే పాలసీలు కావచ్చు, లేకపోతే ప్రభుత్వం సరిగా పనిచేయకపోతే నిలదీసి వాళ్ళ ప్రభుత్వం పైన కొట్లాడినటువంటి చరిత్ర కూడా ఇక్కడి నుంచి చూసాము. అందులో భాగంగా చాలాసార్లు మాట్లాడారు. అటు ప్రభుత్వంలో తప్పులు ఎత్తి చూశారు గతంలో కూడా, ఇప్పుడు కూడా చాలాసార్లు మాట్లాడుతూ ఉంటారు. సమాజానికి చైతన్య వర్షంలో ముఖ్య పాత్ర పోషిస్తూ ఉంటారు మన శంకరన్న. ఈరోజు మన చాలా టాపిక్స్ ఉన్నాయి, దాని మీద మాట్లాడడానికి శంకరన్న ఈరోజు మాతో పాటు ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే. ఏమనిపిస్తుంది అన్న తెలంగాణ సమాజం మీరు అంటే మాట్లాడాలి, ఎందుకంటే ఇక్కడి నుంచి ఒక మేధోమనం జరుగుతుంది అనుకోవచ్చు. అంటే మీరు ఇక్కడ చదువుకొని చాలా మంది ఎందుకు లేని విడిచిపెట్టారు, కానీ అంటే చైతన్యపరచడంలో, సమాజాన్ని చైతన్యపరచడంలో కీలకంగా మీ ఒక మేధోమనం అంటే మీకు ఏమైనా ఆలోచిస్తారన్న సమాజం తెలంగాణ పట్ల? తల్లిదండ్రులు జన్మనిచ్చిండ్రు, ఈ విశ్వవిద్యాలయం గురువులు మన జ్ఞానాన్ని నేర్పిండ్రు. ఆ ఉన్న జ్ఞానాన్ని కొంత నేర్చుకున్న జ్ఞానాన్ని, నేను నిరంతర విద్యార్థిని, ఎప్పుడు నేను బాగా జ్ఞానం ఉన్న వ్యక్తిని, నాకే తెలివి ఉంది అనుకునే అంత మూర్ఖులం కాదు. మేము ఈ యూనివర్సిటీ జ్ఞానాన్ని ఇచ్చింది, గురువులు విద్యని ఇచ్చింది కాబట్టి మాకు తెలిసిన విషయాన్ని తెలియని వాళ్ళకు పంచడానికి మా ప్రయత్నం చేస్తాం. అందులో భాగంగానే మేము చదువుకుంటున్న కాలంలో తెలంగాణ ఉద్యమం వచ్చింది. అది మా అదృష్టం అని భావించినాం. మేము తెలంగాణ 69లో మేము అప్పుడు పుట్టిలేము కాబట్టి ఇప్పుడు పుట్టి ఉన్నాము, ఇందులో మనకు అడ్మిషన్ ఉంది, అవకాశం ఉంది అని తెలంగాణ కోసం కొట్లాడినాం. నీళ్లు, నిధులు, నియామకాలు, ఈ 3 అంశాల పైన, ఇవన్నిటికంటే ముఖ్యంగా ఆత్మగౌరవం అనే అంశం మీద బాగా కొట్లాడినాం. మాకు నీళ్ళ మీద నమ్మకం లేదు, నిధుల మీద నమ్మకం లేదు, నియామకాల మీద నమ్మకం లేదు. ఎందుకంటే రాజకీయ నాయకులంతా ఒక పలక మీద అక్షరాలు దిద్దుకునేటోళ్ళు, వీళ్ళంతా ఒకరు చెక్కువ వేసుకునేటోళ్ళు. వీళ్ళ బుద్ధి మారది, గుమ్మడికాయ అంత బుర్ర ఉంటది కానీ బుద్ధి మారది. కాబట్టి మాకు అది కాదు, మా ఆత్మగౌరవం కావాలి, మా స్వయం పాలన కావాలి అనే ఉద్దేశం కోసం కొట్లాడు. కానీ ఏమైంది, 10 ఏళ్ల పాలనలా తెలంగాణ మొత్తం ఏం ఆర్థిక పరిస్థితులు ఏమి మంచిగా లేకుండా మొత్తం దివాలు తీసినాయి. ఆర్థిక పరిస్థితి ఇప్పుడు రాష్ట్రంలో బాగలేదు. ఇక ఈ 10 ఏళ్ల కాలంలో ఆ మోనార్కిజాన్ని ఏదైతే మనం పక్కన పెట్టాలనుకున్నాం, వాళ్ళందరి మీద అందరం తలో చేసి మేము అందరం కొట్లాడి ఆ ప్రభుత్వాన్ని కూడా పక్కన పెట్టే పరిస్థితి చేసి, మరి పోనీ ఈ ప్రభుత్వం వచ్చింది ఏం చేస్తుందిరా నాయన అంటే ఆ 5, 6 ఉచితాలు అన్నారు. మళ్ళా ఆయననేమో 400 పథకాలు పెట్టి బిచ్చకాలని చేసిండు, అడుక్కునే బిచ్చకాలని తెలంగాణలో. ఈయననేమో ఈ 6 పథకాలు పెట్టి అడుక్కు తినటోళ్ళని చేసిండు. ఇది మన పరిస్థితి. ఇప్పుడు ఒక వ్యక్తి తన శక్తి మీద ఆధారపడాలి. ఒక వ్యక్తి తనకు తాను పని చేసుకునే ఒక ఫెసిలిటీ కల్పించాలి. అలాంటిది లేదు, అంతా ఉచితాలు మేము ఇస్తాం, మీరు తీసుకోండి, ఉచితంగా తీసుకొని మాకు ఓట్లు వేయండి, మేము దాచుకుంటాం, తిరిగి ఎలక్షన్లో పెట్టుకుంటాం. ఇది తప్ప ఇంకా వేరే ఉద్దేశం లేదు. ఏ ప్రభుత్వాన్ని చూసినా ప్రజలకు ఏదో మేలు జరుగుతుంది అనుకుంటే అది పొరపాటు. అది ఎందుకంటే రాజకీయ నాయకులు లక్కాకులోళ్ళు ఓకాకులా చదువుకున్నారని 100 సార్లు చెప్పిన వాళ్ళు అంతే. వాళ్ళ మాట నీళ్ళ మీది మూట 2 సేమ్ ఉంటాయి, వేరే తేడా ఏముండయి. అంతే తప్ప వీళ్ళని మన నాయకులుగా పెట్టుకొని వీళ్ళని మనము ప్రభుత్వంలో పెట్టి మనం ఏమో ఆశించడం అనేది చాలా పొరపాటు. వ్యక్తిగా, శక్తిగా, యుక్తిగా అది నువ్వై ఉన్ననాడు నీ వీవ్ అనేది ప్రజలకు పోతుంది, లేకపోతే ప్రజలకు పోదు కదా. మీరు చెప్తా ఉన్నారు రాజకీయ నాయకులు అంటే అందులో నమ్మొద్దు అని చెప్పేసి ఒక మాట అంటున్నారు. నిజంగా మరి ఈ రాజకీయాలకు దూరంగా ఉండి మనం బతకగలుగుతామా? ఎందుకు నేను చేయట్లే. గత ప్రభుత్వం మీద 10 ఏళ్ళు పోరాటం చేసినాం, ఇవాళ ఎవ్వలకు తెలియదు.
చాలా మందికి తెలియదు. మేము ఎక్స్పోజింగ్ కూడా చేసుకోలే. ఎందుకు? ఎస్, మనకు బాధ్యత ఉంది. అయ్యో, ఈ యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు విద్య నేర్పింది ఈ యూనివర్సిటీ నడవడానికి ప్రజలు పైసలు ఇస్తుండ్రు, వాళ్ళ తరపున ఇవాళ మాకు ప్రశ్నించడానికి ఒక అవకాశం వచ్చింది అని ఇదే గవర్నమెంట్, పోయిన గవర్నమెంట్ మీద 35 పిల్లులు వేసిన నేను. ఏ పిల్లు ఓడిపోలే, అన్ని గెలిచినాం. ఇంకా రిట్లు అయితే లెక్కలేదు, బీభత్సమైన రిట్లు వేసినాం. ఇప్పుడు కూడా మీ ప్రభుత్వం మీద గుడ్డిలో మెల్ల అన్నట్టు కొద్దిగా ఏదన్నా ప్రభుత్వం మీద తీసుకున్న ఏదైతే ప్రభుత్వ పాలసీ ఉంటే దాని మీద వ్యతిరేకంగా వస్తే కొంచెం వెనుకకు వస్తుంది. ఒక రిప్రజెంటేషన్ ఇస్తే తీసుకుంటుంది, పర్స్యూ చేస్తుంది, కొంత ఉపశమనం. కానీ రాజకీయ నాయకులంతా ఒకటే. అక్కడ ఆ నలుగురు ఉండే, ఇలా ఈ నలుగురు తయారైండు. ఇక్కడ కుటుంబమే. వీళ్ళు వాళ్ళు డైరెక్ట్ అధికారంలోకి వచ్చిండ్రు, మీరు తెర వెనుక నుంచి పనిచేస్తున్నారు. అంతే, తేడా ఏం లేదు. డైరెక్ట్ పదవులు పొందారు, వీళ్ళు ఇంకా పదవులు పొందలే. వర్క్ అంతా సేమ్ టు సేమ్, ఏం తేడా లేదు. తేడా ఏముంది? నేను ఇయ్యాల కాకపోతే ఒక మాటలు ఉన్నట్టుంది. అంటే కేసీఆర్ ని మనం ఏమనుకున్నామంటే మాటలు గాడర్ చేస్తాడు, మాటలు చెప్తాడు అంటాడు. కానీ ఈయన ఇంకా ఆవేశపూరితమైనటువంటి మాటలు చెప్తుండు కదా. నేను మొత్తం చేంజ్ చేస్తా, లేకపోతే యూనివర్సిటీ కడతా, యంగ్ ఇండియా యూనివర్సిటీ అంటాడు, లేకపోతే రెసిడెన్షియల్ అంటుండు, కొత్త 20 ఎకరాలు 25 ఎకరాల కడతాడంట. ఏ మాటల తూటాలు రేవంత్ రెడ్డి గారు. ఎందుకో జనాలకు నమ్మాలి ఈయన చెప్తాడు అని చెప్పేసి ఒకటి అట్లా అనిపిస్తుంది. అంటే కేసీఆర్ ప్రభుత్వాన్ని దించడానికి కోసం కాంగ్రెస్ పార్టీలో ఒక నాయకుడు ఉన్నాడు. ఆ నాయకుడి మాటల తూటాలనేది అప్పుడున్న అధికార పక్షం మీద పనిచేసినాయి, టిఆర్ఎస్ పార్టీ మీద పనిచేసినాయి. అవే మాటల తూటాలు ఇప్పుడు ఉపయోగిస్తుండే, అవి ప్రజలకు కొడుతున్నాయి, ప్రజలకే కొడుతున్నాయి. అరే నాయన, వీన్ని ఎందుకు ఎన్నుకున్నామురా అనే భావన ప్రజలలో వస్తుంది. అట్లాంటిది రావాలంటే మోడీని చూసి నేర్చుకో. ఎన్నడన్నా ప్రెస్ మీట్ పెట్టంగా చూసినావా? ఎన్నడన్నా బూతులు మాట్లాడంగా చూసినావా? ఎన్నడన్నా ఇంకేదన్నా కాంట్రవర్సీ చర్చ చేయంగా చూసినావా? నీ పనితనమే కదా నిన్ను నిలబెడుతుంది. గట్లా పని చేసుకుంటావో సరే. ఇప్పుడు ఇట్లా మాట్లాడినప్పుడు నువ్వు అధికారంలోకి వచ్చినావు, వచ్చేదానికి మాట్లాడినావు అంటే ఒక లెక్క. అధికారంలో సీఎం పొజిషన్ లో నుండి మాటల్లో దానికి వాల్యూ వేరే ఉంటది కదా. అంటే సీఎం వాల్యూ తీస్తున్నట్టే కదా నువ్వు. అంతే కదా. ఇప్పుడు బూతులు మాట్లాడుతాండు, పండు పెడతా అంటుండు, తొక్కుతా అంటుండు, ఇంకేదో నీకు అంటే అధికారం ఇచ్చింది కేసీఆర్ ని తొక్కేందుకు, లేకపోతే ఎవరిన వాళ్ళని ఫ్యామిలీని తొక్కేందుకు చట్టం ఉంది. ప్రతి దానికి ఒక చట్టం ఉంది. ఆ చట్టము మీ రాజకీయ నాయకులకు చుట్టమే. ఆ చట్టం ఆయన చేతులు ఉన్నప్పుడు నిన్ను భార్య పిల్లలతోటి నీ గదిలో నువ్వు నిద్రిస్తుండగా నేను గల్ల పట్టుకొని పోయింది. గల్లా చొక్కా పట్టుకొని తీసుకుపోయారు. మళ్ళీ ఏం చేసినావు? ఆ చొక్కా పట్టుకున్న వాళ్ళనే తీసుకొచ్చి నువ్వు పదవులలో పెట్టుకున్నావు కదా. మరి వాడికి నీకేం తేడా ఉంది? వాళ్ళు ఉచిత పథకాలు ఎరేసిండ్రు, నువ్వు ఉచిత పథకాలు ఎరేసినావు. ఒక వ్యక్తిని స్వశక్తిగా బతకడానికి కోసం నువ్వేం తయారు చేసినావు? అది కదా చేయాల్సింది. ఎప్పుడు ప్రభుత్వం మీద అడుక్క తినటానికా నువ్వు తయారు చేసేది? అడక తినడం కాదు కదా ప్రభుత్వం అంటే.